దేవుని నామానికి స్తోత్రములు. దేవుని యొక్క మహాకృప చొప్పున మరి యొక్క ఉదయకాలమందు దేవుని మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు ప్రశస్తమైన సమయమును అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని కూడా ఈ మార్నింగ్ మెడిటేషన్కి ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథమును మనం ధ్యానం చేస్తున్నాం. ఇందులో తండ్రి కుమారునికి చేసిన 5 ఉపదేశములను ఇప్పటి వరకు ధ్యానం చేశాం. 4వ అధ్యాయం మొదటి 9 వచనాలలో 5వ ఉపదేశం, తండ్రి ఏ విధంగా తన కుమారునికి మాదిరిని చూపించాడు. దావీదు తన తండ్రిగా సాలమన్స్ ఫాదర్ డేవిడ్ ఏ విధంగా తన కుమారునికి బోధించిన విషయములను తన యొక్క జీవితంలో అవలంబించి తన కుమారునికి ఇక్కడ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. ఈరోజు మనం 6th exhortation or 6th instruction of the father to the son, 10వ వచనం నుంచి 4వ అధ్యాయం 10వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా ఉన్నటువంటి 6వ ఉపదేశమును ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మని సహాయంతో ఈ వాక్య భాగాన్ని ధ్యానించి మన జీవితంలో అన్వయించుకొనుటకు లెట్స్ గో ఇంటు ద లార్డ్స్ presence and ask him for his guidance. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మేము నడవవలసిన మార్గములను మీరు మాకు బోధిస్తున్నారు. వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి ఆ అంశమును ఈ 6వ ఉపదేశంలో తండ్రి కుమారునికి చేయుచున్నట్లుగా మేము ధ్యానం చేయడానికి ఈ తెరచినటువంటి పరిశుద్ధ గ్రంథములతో మీ ఎదుటకు వచ్చి ఉన్నాం. మా హృదయములతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయమును మాకు అనుగ్రహించి మేము ప్రభువా ఈ లోకంలో జ్ఞానం కలిగిన వారముగా, బుద్ధి కలిగిన వారముగా జీవించుటకు మా అందరికీ కూడా సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Good morning and welcome to the meditation of the book of Proverbs. This morning we are gonna meditate the 6th instruction of the father to the son from chapter 4 verse 10 onwards. 10వ వచనము నుంచి రాయబడి ఉన్నటువంటి ఈ ఉపదేశమును చూడబోతున్నాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలకు దీవించునుగాక. దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానంతో జీవించే వారు ప్రతి ఒక్కరు కూడా పాపమును హృదయపూర్వకంగా అసహ్యించుకునే వారిగా ఉంటారు. ఎవరైతే పాపంలో జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా పాపం వలన వచ్చు పర్యవసానాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ భక్తిహీనులు వలె కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవుని జ్ఞానానుసారంగా జీవించుతారు గనుక ఈ పాపమునకు దూరంగా వెళ్ళిపోవట చేత వారికి దీర్ఘాయువు ఇవ్వబడుతుంది. మనకు దీర్ఘాయుషుకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, కమాండ్మెంట్స్ అనేకములు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలోను, అదేవిధంగా ఎక్సోడస్ చాప్టర్ 20లో ఒక ఆజ్ఞ, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుడు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను అనుగ్రహించారు. దేవుని యొక్క ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో వారు ప్రతి ఒక్కరు కూడా దీర్ఘాయువు కలిగిన వారిగా జీవిస్తారు. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ కూడా ఉంటాయి. ద లార్డ్ ఈస్ నాట్ ప్రామిసింగ్ లాంగ్ లైఫ్ టు మెనీ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం
దీర్ఘాయుష్మంతులంగా జీవించడానికి ప్రయత్నించిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక సంక్షిప్తమైన జీవితం. మనం ఈ లోకంలో జీవించుచున్నంత కాలం కూడా ఇది తాత్కాలికమైన జీవితం అన్న సంగతి దేవుడు మనకు బోధించుచున్న విషయం అర్థం చేసుకున్న వారంగా, మనకు దేవుడు ఏర్పరిచిన పరలోక రాజ్యమే శాశ్వతమైన జీవాన్ని మనకు అనుగ్రహిస్తుంది అని, అక్కడకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం కలిగి ఉంటారు అనేది దైవవాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఈ లోకంలో ఒకవేళ మనం ఎక్కువ కాలం జీవించలేకపోయినా, మోషే భక్తుడు కీర్తన గ్రంథంలో ఏమంటాడు, మనకు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు జీవిస్తాం. దీర్ఘాయువు అంటే 1000 సంవత్సరాలు జీవించడం కాదు. మనకు మ్యాక్సిమం దేవుడు ఎంతైతే లైఫ్ స్పాన్ని అనుగ్రహించారో ఆ లైఫ్ స్పాన్ని మనం ఈ లోకంలో సంతోషభరితంగా దేవుని బిడ్డలంగా జీవించగలుగుతాం. అదే పాపం చేసే వారందరూ కూడా వారి యొక్క ఆయుష్ను వారే తగ్గించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వారు, I don't have to mention each and every bad habit, but ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవారు వారి యొక్క ఆయువును వారే తగ్గించుకుంటారు. ఎందుకు? వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు కనుక. ఆరోగ్యం పాడైపోయినటువంటి వారు వారి కాలం ముగియక ముందే మరణిస్తూ ఉంటారు. అలాగా అర్ధాయుష్లో చనిపోయేవారు అనేక మంది ఉంటారు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఈ లోకమందు జ్యోతుల వలె నివసిస్తారు అని ఫిలిప్పీలకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 2:16 చెప్తూ ఉన్నాడు. మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని అంటాడు అపోస్తలుడు పౌలు. సో true wisdom offers life to all those who heed to God's word. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి వారికి జ్ఞానం అనుగ్రహించబడుతుంది. ఆ జ్ఞానం ద్వారా జీవం కలిగిన వారంగా ఈ లోకంలో జీవిస్తాము. ఈ 10 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి 6th ఇన్స్ట్రక్షన్లో మనకు అనేకమైన డూస్ అండ్ డోంట్స్, ఈ ప్రావర్బ్స్ బుక్లో అనేకమైన డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. ప్రత్యేకించి మనం ఇప్పుడు చూస్తున్నది కూడా ఆ డూస్ అండ్ డోంట్స్లో ఒక భాగం. 5 నుంచి 7 అధ్యాయాలలో హౌ టు అవాయిడ్ సెక్షువల్ ట్రాప్ అనే విషయాన్ని సోల్మన్ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 12వ అధ్యాయం మొదటి 16 వచనాలు చూస్తే హౌ టు రీటైన్ ఇంటిగ్రిటీ, మనం దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన నామ మహిమార్థమై ఏ విధంగా ఇంటిగ్రిటీ కలిగిన వారంగా జీవిస్తాము అనేది చెప్తూ ఉన్నాడు. అలాగే 17 నుంచి 22 వరకు, 12వ అధ్యాయం 17 నుంచి 22 వరకు హౌ టు కంట్రోల్ యువర్ టంగ్, మన నాలుకను మనం ఏ విధంగా జాగ్రత్త పరుచుకోవాలి. జేమ్స్ అంటాడు, ఇట్ ఈస్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ అని అంటాడు టంగ్ని గురించి మాట్లాడేటప్పుడు. సో ఇప్పుడు మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనకి అర్థమయ్యేలాగా చెప్తూ, నేర్చుకున్న వాటిని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని కూడా మనకు దైవ గ్రంథం బోధిస్తుంది. ఆ తర్వాత 14వ అధ్యాయంలో చూసినట్టయితే హౌ టు గెట్ అలాంగ్ విత్ డిఫికల్ట్ పీపుల్, ఈ లోకంలో వక్రమైన జనాంగం మధ్యన మనం జీవిస్తున్నాము అని అంటాడు అపోస్తలుడు పౌలు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి వాక్య భాగంలోనే ఫిలిపియన్స్ చాప్టర్ 2లో ఈ వక్ర జనాంగం మధ్య మనం జ్యోతుల వలె ఆయన యొక్క జీవవాక్యమును చేతపట్టుకొని జీవించాలి అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. అందుచేత దేవుని బిడ్డలైనటువంటి వారు నిర్లక్ష్యంగాను నెగ్లిజెంట్గా ఏమాత్రం జీవించడానికి వీల్లేదు. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం అకౌంటబిలిటీ చూపించాలి అని. వీఆర్ అకౌంటబుల్ అన్టు లార్డ్. ప్రతివాడు తాను చేసిన పనులను బట్టి, క్రియలను బట్టి
దేవుడు జీతం ఇవ్వడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మన క్రియలను బట్టి ఆయన మనకు తీర్పు తీరుస్తారు. సో ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, you have the responsibility of living as a bright living a bright life unto the Lord. కాబట్టి దేవుని కొరకు మనం జ్యోతులలాగా బ్రతికాల్సినటువంటి ఆ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. ఈవెన్ దో వి లివ్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ లైఫ్, మన ఆయువు ఎలా ఉంటుంది? అది చాలా టెంపరీగా ఉంటుంది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం మన జీవితం సంక్షిప్తమైనటువంటి జీవితం, క్షణికమైనటువంటి జీవితం. సో ఈ లోకంలో క్షణికమైన జీవితాన్ని జీవించుచున్నప్పటికీ కూడా దేవుడు మనకు రాబోవు మహిమను గురించి ప్రామిస్ చేశారు. కనుక ఈ సంక్షిప్త జీవితంలో దైవ భయం కలిగిన వారంగా జీవిస్తే రాబోయే కాలంలో మనకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తారు. సో ఇటువంటి క్షణికమైన జీవితంలో నడవడానికి మానవుల ముందర రెండు భిన్నమైన, లేదు అంటే పూర్తిగా వ్యతిరేకమైనటువంటి మార్గాలు ఉంచబడ్డాయి. Two diverging and diametrically opposite paths are laid before us, మన ముందు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ అని మొట్టమొదటి భాగంలో మీరు దేవుని మాట వింటే ఈ ఆశీర్వాదాలు మీకు వస్తాయి అని కొన్ని తక్కువ వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి, ఎక్కువ వచనాలేమో శాపమును గురించి మాట్లాడతాయి. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ద లార్డ్, ఇఫ్ యూ డోంట్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, యూ విల్ గెట్ ఆల్ దీస్ కర్సెస్ అపాన్ యూ అని చాలా స్పష్టంగా రాయబడి అక్కడ రాయించి ఉంచారు దేవుడు ద్వితీయోపదేశకాండంలో. అందుచేత మన ముందు ఉంచబడినటువంటి ఈ డైవర్జింగ్ అండ్ డయామెట్రికల్లీ అపోజిట్ ప్యాథ్స్లో నుంచి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దైవ జ్ఞానంతో మనం మన యొక్క చాయిసెస్ని చేసుకోవాలి. ఈ 10 నుంచి 13 వచనాలలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎంచుకునేటువంటి మార్గం, what is the path that is chosen by godly men and women, ఇది మనకు 10 నుంచి 13 వచనాలలో కనిపిస్తుంది. అలాగే 14 నుంచి 17 వచనాలలో అన్గాడ్లీ పీపుల్ ఆర్ వికెడ్ పీపుల్ ఎంచుకునే మార్గాలు, దుష్టులు భక్తిహీనులైనటువంటి వారు ఎంచుకునే మార్గములను గురించి 14 నుంచి 17 వచనాల వరకు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో అపోస్టల్ పాల్ 2వ అధ్యాయం 13వ వచనంలో, ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 2 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఈ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజంగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆ వాక్యమే, ఏ వాక్యం? దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించాం. ఆ వాక్యం మనలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. The word of God works out effectively in the lives of the people who live according to the word of God. దేవుని ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క నీతిని అనుసరించి నడిచే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆ వాక్యం కార్యసిద్ధిని కలుగజేస్తుంది. సో if you know the word of God diligently, read it and implement it and engage in it, effectively మనలో అది పనిచేస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నాడు. అందుచేత మనం చేయాల్సిందేంటి? 10వ వచనం, నా కుమారుడా నీవు ఆలకించి listen to me, shama,
హీబ్రూ వర్డ్ షమా అని రాయబడి ఉంటుంది. షమా. యూ హ్యావ్ టు లిసన్ టు హిమ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ వర్డ్స్. దేవుని మాటను మనం వినాలి, రెండవది అంగీకరించాలి. దేవుని మాటను మనం విని దానిని యాక్సెప్ట్ చేస్తేనే, యాక్సెప్ట్ చేయడం అంటే లఖాక్ అని అంటాం హీబ్రూలో, లఖాక్. యాక్సెప్ట్ మై సేయింగ్స్. యాకోబు పత్రిక చూసినట్టయితే 1వ అధ్యాయంలో 21వ వచనంలో జేమ్స్ ఏమంటున్నాడంటే, యాకోబు ఏమంటున్నాడంటే, చాప్టర్ 1 verse 21లో అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, విర్రవీగుచున్న దుష్టత్వం, సూపర్ఫ్లూయిటీ ఆఫ్ నాటీనెస్ అంటాడు. సూపర్ఫ్లూయిటీ ఆఫ్ నాటీనెస్. వీఆర్ నాటీ పీపుల్. విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఏం చేస్తుందంటే, అది మనలో నాటబడి మన ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగిందిగా ఉంటుంది. సో మనలో నాటబడిన దేవుని యొక్క వాక్యం శక్తి గలదిగా ఉన్నప్పుడు మనం దానిని ఏం చేయాలి? we cannot walk with God without the word of God. అందుచేత దేవుని యొక్క వాక్యం శక్తి కలిగిందని మనకు తెలుసు. దానిని మనం సాత్వికంతో అంగీకరించాలి. వాక్యం చెప్పుతున్న మాటను మనం సాత్వికంగా అంగీకరించాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు accept it in a meek manner. You have to accept it in a meek manner. Meekness చాలా ఇంపార్టెంట్. మనకు arrogance కాదు కావాల్సింది. మనకు సాధువైన మృదువైనటువంటి హృదయాన్ని దేవుడు మనలో నుంచి కఠినమైన రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని అనుగ్రహించారు. అటువంటి మాంసపు హృదయమును కలిగిన మనం సాత్వికంగానే ఉంటాం, కానీ కఠినంగా ఏమాత్రము ఉండము. అందుకే దైవవాక్యం మనలను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దానికి మనం సాత్వికంగా we will heed unto it. దానికి మనం విధేయత చూపించే వారంగా ఉంటాం ఎప్పుడు మనం జ్ఞానులంగా ఉన్నప్పుడు. హోషియా గ్రంథంలో చూసినట్టయితే 14వ అధ్యాయంలో 14:9 చూద్దాము. హోషియా. Let's turn our books to the book of Hosea, chapter 14. Let us go to Hosea chapter 14. It's after Daniel. Chapter 14 verse 9లో చెప్తున్నాడు, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు. అంటే జ్ఞానం లేని వారు ఈ సంగతులను వివేచింపలేరు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డం గనక వారు తొట్టిల్లుదురు. దే స్టంబుల్. వై డు దే స్టంబుల్ అంటే అది వారికి అడ్డంగా ఉంటుంది. తిరుగుబాటు చేసేవారు దేవుని మాటలను అంగీకరించలేరు. అందుకని చాలాసార్లు మనం ఎవరితోనైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు, ఈ మధ్యకాలంలో అనేకమైన ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ మనం చూస్తూ ఉన్నాము సోషల్ మీడియాలో. ఎప్పుడు కూడా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు భక్తిహీనులతో ఆర్గ్యుమెంట్కు వెళ్ళినప్పుడు వారు దానిని ఖచ్చితంగా తొట్టిల్లేటువంటి వారు గనక, వారు తిరుగుబాటు చేసేవారు గనక అది వారికి అడ్డంగా ఉంటుంది. వారి యొక్క తిరుగుబాటు స్వభావాన్ని దైవవాక్యం ఖండిస్తున్నప్పుడు దానిని వారు అంగీకరించలేని వారిగా ఉంటారు గనక వారు స్టంబుల్ అయ్యేవారిగా ఉంటారు. ఒక పట్టాన్ని వారు దానిని అంగీకరించలేరు. మనం ఒక ఫూలిష్ మ్యాన్ని మనం ఎప్పుడైనా సరే మన మాటలు అంగీకరింప చేయడం అంటే దానికంటే ఫూలిష్నెస్ ఇంకొకటి ఉండదు. ఎందుకు? వారు అజ్ఞానులు కనుక, వారికి వెలిగింపబడిన హృదయం లేదు, మృదువైన స్వభావం లేదు, కఠిన హృదయం కలిగినటువంటి వారు, బుద్ధిమంతులు కాదు వారు. అందుచేత
బుద్ధిమంతులైతే తప్పకుండా దేవుని యొక్క సంగతులను విచారించి వివేచించి గ్రహించేవారుగా ఉంటారు. చక్కనైన మార్గములు ఇవి అని తెలుసుకొని వారు కూడా నీతిని అనుసరించి నడుచుకునే వారిగా ఉంటారు. అటువంటి వారితో మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే జరిగేది ఏంటి అంటే దాని వలన ఇంకా విషయాలు కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. కానీ మనకైతే ఒకవేళ వ్యూవర్స్ కావాలని అనుకుంటే వ్యూవర్స్ పెరుగుతారేమో, కానీ దాని వలన ప్రయోజనం అనేది ఉండదు. ఇంకా వారి యొక్క భ్రష్టమైన హృదయము ఎప్పటికీ కూడా వారి నుంచి దేవుడు తీసేస్తే తప్ప మారే అవకాశం ఉండదు. దేవుడే వారిని భ్రష్టత్వానికి అప్పగించేశాడు అని చెప్పి మనకు అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. భ్రష్టమైన హృదయానికి దేవుడు వారిని అప్పగించేశాడు. అటువంటి వారిని మనం మార్చాలని అనుకుంటే అది దేవుడు వారిని భ్రష్టత్వానికి అప్పచెప్పేసినప్పుడు ఇంకా మనం ఆటని వాళ్ళు వినేటువంటి వారిగా ఎలా ఉంటారు? వారు ఉండరు కదా. అందుకని మనం వారిని గురించి ఆలోచన చేసి భ్రష్టమైనటువంటి వారితో 28వ వచనంలో చూస్తే రోమన్స్ చాప్టర్ 1:28లో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి కనుక చేరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అటివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇది వారిని వచ్చినటువంటి గొప్ప లిస్ట్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి వారి యొక్క మనస్సులో చోటు ఇవ్వలేకపోతే ఇవన్నీ కూడా వారి హృదయంలో నిండుకొని ఉంటాయి. కానీ దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు జ్ఞానవచనమును అంగీకరిస్తారు, వివేచిస్తారు, గ్రహిస్తారు. ఆయన యొక్క మార్గములన్నీ కూడా చక్కనివి అని దానిని గ్రహించి నీతిమంతులైనటువంటి వారు మాత్రమే దానిలో నడుచుకునే వారిగా ఉంటారు. 11వ వచనం చదువుతున్నాను. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను. I have directed you in the way of wisdom and I have led you in the right paths. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? I am the way, the truth and the life. నేనే మార్గమును అని చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము అని ఇశ్రాయేలీయులతో సమూయేలు చెప్తున్నాడు. మొదటి గ్రంథంలో 12:24లో యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట అవశ్యం. సో ద వే ఆఫ్ విజ్డమ్, జ్ఞాన మార్గం ఉందే, ఇది ఇట్ ఈస్ ద హైవే ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధమైన రహదారిది, పరిశుద్ధమైనటువంటి రహదారి, మామూలు దారి కాదు, పరిశుద్ధమైన రహదారి. దిస్ ఈస్ ద బెస్ట్ పాత్ టు ట్రాడ్ ఇన్ దిస్ లైఫ్. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ మార్గంలో నుండే నడవవలసి ఉంటుంది. ఇది ఇరుకు మార్గం, ఇది విశాలంగా ఉండదు. అయితే ఇందులో నుంచి ప్రవేశించేవారు అనేకులు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. వీఆర్ మైనారిటీ. అందుచేత మైనారిటీ అయినంత మాత్రాన దేవుడు మనతో ఉండడా అంటే ఆయన మనతో ఉంటాడు. విశాల మార్గంలో వెళ్ళేటువంటి వారన్నీ కూడా దుష్ట కార్యములను చేసేవారిగా ఉంటారు. అందుకే జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. పాత్ అంటే ఒక మార్గం ఉందనుకోండి, ఆ మార్గంలో అనేక మంది నడిచితే అంటే ఇట్ ఈస్ అ వే వెన్ మెనీ పీపుల్ ట్రెడ్ ఆన్ ఇట్, దాని మీద టు అండ్ ఫ్రో వెళ్తూ వస్తూ ఉంటే అది ఒక పాత్ అవుతుంది. ఇట్ విల్ బి trodden by many people and that is how it has come into existence. కాబట్టి
దానిలో అనేక మంది వెళ్తూ వస్తూ ఉన్నారు. అప్పుడు మనము దానిని చూచి we will understand that it is the path that is being walked by many people. Ancient things నుంచి, ancient days లో నుంచి ఇది ప్రూవ్ చేయబడినటువంటి మార్గం అని మనకు అర్థమైనప్పుడు దానిని మనం వెదకి దానిలో నడిచేటువంటి వారంగా ఉంటాము. ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 16వ వచనం చెప్తూ ఉన్నది ఇదే. 6:16 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఎందుకంటే ఈ పురాతన మార్గంలో అనేక మంది నడిచి వెళ్ళినటువంటి మార్గం ఇది. ఇట్స్ నాట్ ఎ న్యూ ప్యాథ్, ఇట్స్ అన్ ఓల్డ్ ప్యాథ్. కాబట్టి దీనిని మనం ఏన్షియంట్ ప్యాథ్స్ని గురించి విచారించి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. సో మనం నెమ్మదిగా, పీస్ఫుల్గా, సమాధానపూర్వకంగా ఈ లోకంలో జీవించాలి అంటే మనం పురాతన మార్గములను గూర్చి విచారించి మనకి ఇందులో మేలు కలుగుతుంది అని తెలుసుకొని దానిలో మనం నడుచుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించే శాంతి మన హృదయములలో నివాసం చేస్తూ ఉంది. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. సో మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. దీనిని గురించి ధ్యానం చేయి. అపోస్తలుడు పౌల్ కూడా తిమోతికి రాస్తూ 1 తిమోతి చాప్టర్ 4లో చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనాలలో ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము అని ఇతరులకు బోధించమంటున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మాటలోనో, ప్రవర్తనలోనో, ప్రేమలోనో, విశ్వాసంలోనో, పవిత్రతలోనో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు అంటే ఇవన్నీ టీచ్ చేశాడు కాబట్టి వాటిని నీవు అనుసరించి నడుచుకో. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలంన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకం చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధను విను వారిని రక్షించుకొందువు. సో మై సన్, కీప్ మై కమాండ్మెంట్స్. నేను చెప్పిన దానిని నీవు చేయుము అని ఆజ్ఞాపిస్తున్నాడు అపోస్తల్ పాల్. సో మెడిటేట్ అపాన్ దీస్ థింగ్స్. టేక్ హీడ్ అంటు ద డాక్ట్రిన్ అండ్ ప్రీచ్ ఇట్ అని చెప్తూ ఉన్నాడు. అందుచేత అప్హోల్డ్ దీస్ థింగ్స్, వీటిని మనస్కరించుము. నేను చెప్తున్నటువంటి విషయాలను నీవేం చేయాలి అంటున్నాడు. ఇక్కడ సామెతల గ్రంథకర్త కూడా మనకి చెప్పేది ఏంటంటే, నా యథార్థ మార్గంలో నేను నడిపించి ఉన్నాను. జ్ఞాన మార్గంను నీకు బోధించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఈ విధంగా నీవు గనక చేస్తే నీవు నడిచేటప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు. నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అందుచేత ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. అది నీకు జీవం గనుక దాని పొంది ఉండుము. దేవుడు మనందరినీ కూడా ఈ విధంగా ఆశీర్వదించును కాక. ప్రార్థించుకుందాం. దీనిని కంటిన్యూషన్ we will make it tomorrow. Let's pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, జ్ఞాన మార్గమును మీరు మాకు బోధించి ఉన్నారు. దానిని మేము విడవక గట్టిగా పట్టుకొనుటకు మా ప్రియులందరికీ మాకును కృప చూపించమని వేడుకొంటున్నాం తండ్రి. మా ఎదుట జీవమును మరణమును ఉన్నాయి ప్రభువా. మాకు దీవెనలు అలాగనే శాపములు కూడా మా ఎదుటనున్నాయి. ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది.
అయితే మేము దేనిని చూస్ చేసుకుంటామో, దేనిని చూస్ చేసుకుంటే దాని వలన ఏమి పర్యవసానాలు వస్తాయి అనే విషయాన్ని మాకు చాలా స్పష్టంగా మీ వాక్యము తెలియజేస్తుంది. దుష్టులైనటువంటి వారు దుష్ట మార్గంలో ఉంటారు, దేవుని మార్గంలను వారు ఎరిగేవారిగా ఉండరు. దేవునికి తమ హృదయములలో స్థానం ఇవ్వలేదు కనుక వారిని భ్రష్టమైన మనస్సును వారికి ఇచ్చేశారు ప్రభువా. భ్రష్టత్వంలో జీవించేవారు మేమైతే తండ్రి యథార్థవంతులముగా, నీతిమంతులముగా, మీ బిడ్డలముగా, పరిశుద్ధులముగా జీవించడం అనేది మాకు నేర్పిస్తున్నారు వాక్యం ద్వారా. అందును బట్టి స్తుతులు చెల్లిస్తూ, ఎందులో నుంచి కూడా మేము దారి తొలగిపోకుండా, కొడికి కానీ ఎడమకు కానీ మేము చూడకుండా యేసు వైపు చూచుచు మా పందెంలో ఓపికగా పరిగెత్తగలగడానికి మాకందరికీ కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మన ఎదుట ఉన్నటువంటి ఆప్షన్స్లో నుంచి మనం ఏం చూస్ చేసుకోవడం అనేది దేవుని యొక్క జ్ఞానంతో ఆలోచన చేసి ఎప్పుడైతే దాని యొక్క పర్యవసానాలు తెలుసుకుంటామో ఆ పర్యవసానాలను బట్టి మనం జాగ్రత్తగా మనకు అనుగ్రహించబడిన రక్షణ కాపాడుకునే వారంగా, భయంతో వణుకుతో దానిని కొనసాగించే వారంగా ఉంటామని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. మనకు ఇవ్వబడిన రక్షణను భయముతో వణుకుతో కాపాడుకొనున్నట్లు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ఆమేన్.